ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీ సోమవారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, తిథి దశమి రాత్రి 11:14 వరకు కూడా ఉంటుంది. ఈ దశమి రోజున అన్ని శుభ కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు. వాస్తు పనులు, వ్రతప్రతిష్ఠ, యాత్ర, వివాహం, స్వర్ణ రజిత భూషధారణ, అన్ని శుభకర్మలు, గృహకర్మలు, సమస్త పుష్టి కర్మలు చేసుకోవచ్చు. అలాగే సంగీత విద్యారంభం చేసుకోవచ్చు, అన్నప్రాసన చేసుకోవచ్చు, గృహప్రవేశం చేసుకోవచ్చు. అలాగే ఈ రోజున సమస్త శుభాలు చేసుకోవచ్చు, రుణాలు ఇచ్చుకోవచ్చు, మంగళోత్సవాలు చేసుకోవచ్చు, గ్రహశాంతిక పౌష్టికాలు కూడా మీరు చేసుకోవచ్చు. అలాగే వివాహ వాస్తు భూషణాదులు, ఉపనయనం, అలాగే విహితములైన సమస్త కర్మలు చేసుకోవచ్చు. యాన స్థాపన వాహాదులు కూడా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం ఉన్నది. ఈ పుష్యమి నక్షత్రం ఉపదేశానికి, యాత్రలకు, గృహకర్మలకు, సీమంతానికి, నామకరణానికి, గృహప్రవేశానికి, పూజారంభానికి, నూతనాభరణ ధారణకి, విద్యారంభానికి, పట్టాభిషేకానికి, ఉపనయనానికి, ఇలాంటి వాటిలన్నింటికి కూడా ఈ పుష్యమి నక్షత్రం ఉంటుంది. పుష్యమి నక్షత్రం ఉపయోగపడుతుంది. ఈ పుష్యమి నక్షత్రం ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం వస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆశ్లేష నక్షత్రం సమయంలో ఈ నుయ్యి, తటాకాలు, మంత్రస్వీకారం ఇలాంటివన్నీ హింసార్థమైన హోమకర్మలు చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాలి. ఈ రోజున వర్జ్యం రాత్రి 11:04 నుంచి 12:42 వరకు కూడా వర్జ్యం ఉంటుంది. వర్జ్యం అంటే విడవదగిన కాలంగా మనం చెప్పుకోవాలి. ఆ వర్జ్యం సమయంలో ఎలాంటి శుభకర్మలు కానీ, యాత్రలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:26 నుంచి 1:15 వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది. అలాగే మళ్ళా మధ్యాహ్నం 2:53 నుంచి 3:42 కూడా దుర్ముహూర్తం ఉంటుంది. ఈ దుర్ముహూర్త కాలంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు, ప్రయాణాలు చేయకూడదు. దుర్ముహూర్త కాలంలో చేసే పనులకి ఆటంకాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున అమృతకాలం లేదు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఈ రాహుకాలంలో చేసే పనులన్నింటికి కూడా ఆటంకాలు వస్తాయని చెప్తారు. అందువల్ల రాహుకాలంలో దుర్గా అమ్మవారికి ఆరాధన చేయడం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున యమగండ కాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. ఈ యమగండ కాలాన్ని కేతుగండ కాలం అని అంటాం. ఈ కేతుగండ కాలంలో ఎలాంటి ప్రయాణాలు కూడా చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున సూర్యోదయం 5:54 సూర్యాస్తమయం 6:10 కూడా సూర్యాస్తమయం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ప్రేక్షకులంతా కూడా ఆయా శుభ అశుభ సమయాల్ని గుర్తుంచుకుని వారి పనులు నిస్సందేహంగా, నిస్సంకోచంగా మీరు చేసుకోవచ్చు. మీ కార్యక్రమాలను చేసుకునే ముందు దైవనామస్మరణం చేయడం అనేది తప్పనిసరి. దైవనామస్మరణం చేస్తే ఏమైనా ఆటంకాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దైవనామస్మరణం వల్ల ఖచ్చితంగా కూడా మీలో సానుకూల దృక్పథం అనేది ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.